ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినది ఏదైతే ఉందో అదే ఆంధ్ర ప్రజలల్లా అక్కడ ఆంధ్రలో జరుగుతున్నట్టుగా మనం ఊహించుకోవచ్చు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ అమానుష చర్యకు పాల్పడుతున్న అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు ఇది నిజము. దీంట్లో ఎటువంటిది సత్యమే కానీ అబద్ధము లేదు. మీరు చేయబట్టి ఆంధ్ర ప్రజలు బాధపడవలసిన అవసరం ఏమైనా ఉన్నదా? దెబ్బలు పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నదా? ఒక ఎస్ఐ సిఐ స్థానాలలో కూడా భయపెట్టే స్థితిలో మీ ప్రవర్తన ఉన్నది అంటే మీ రాక్షసానందం ఎలాంటిది? మీ నేర ప్రవృత్తి ఎలాంటిది? ఇంత నేరగాళ్ళు ఒక దుర్మార్గమైన ఘటనలు ఆంధ్రలో స్టార్ట్ అయినాయి. దానికి ముఖ్య కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మనకు ఆల్రెడీ తెలుస్తున్నది. ఆయన కాస్త లండన్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా ఆ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆంధ్రలో మారణ హోమాన్ని సృష్టిస్తూ ప్రజలను ఈ ఆపోజిట్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ రోడ్ల మీద గొడ్డళ్ళు కర్రలు వాళ్ళ చేతికి ఏది దొరికితే అది పట్టి దాడి చేయడం, వాళ్ళను అసలు అది చెప్పుకోవడానికి కూడా మనకు పద్ధతి కాదు. అరే ఇలాంటిది పాలన ఇన్ని రోజులు వాళ్ళు ఆంధ్ర ప్రజలు ఎలా అనుభవించారనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అసంటి రాక్షస ఆనందం పొందిన పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ పేరు పెట్టుకొని తన కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పార్టీకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఒక తండ్రి ఎలాంటి వాడు, ఒక కొడుకు ఎలాంటి వాడు అనేది చాలామంది గమనించాలి. రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుంటేనే ఇప్పటికి కూడా తెలంగాణ అయినా కానీ ఆంధ్ర అయినా కానీ చేతులెత్తి ముఖ్య అసలు నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తన కడుపులో పుట్టి ఇంత నీచంగా నికృష్టంగా నీ జగన్మోహన్ అనేది పరిపాలన ఇంత రాక్షసంగా ఇది అసలు చెప్పుకోవడానికి కూడా లేదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలను వాళ్ళకి ఎటువంటి ఆపద రాకుండా కాపాడాల్సిందే నువ్వైతే, నీ వల్లే ఒక రాజ్యంలా, నీ వల్లే ప్రజలకు ఎటువంటి దిక్కు తోచని పరిస్థితి నీ వల్లే కలుగుతుంటే ఎవరు చెప్పుకోవాలి? ప్రజలు ఎందుకు ఇలా అసలు చేస్తున్నారు? ఇది ఏంది? కలికాలం అనుకోవాలన్నా ఇంకేది అనుకోవాలన్నా? ఇంత రాక్షస ఆనందం ఒక్కొక్కరిని చూస్తే అక్కడికక్కడే వాస్తవంగా చెప్పాలనుకుంటే మనం ఇది మాట్లాడుకోవద్దు. కానీ ఇవన్నీ చట్టాలు మార్చుకోవాలి. ఈ చట్టాలు మార్చుకొని కొన్ని కట్టుదిట్టమైన విషయాలు ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంత మారణ హోమం సృష్టిస్తుంటే ఒక సిఐ లెవెల్లో ఉన్న వ్యక్తిని, ఒక ఎస్ఐ లెవెల్లో వ్యక్తిని వీళ్ళను సైతం బెదిరింపులకు గురి చేసి వాళ్ళ మీద కూడా దాడికి దిగబడడం అంటే అది ఎవరికి చెప్పుకుంటారు? ఇంకా చెప్పండి ఒకసారి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కార్యకర్తలు ఆయన ఏమి చెప్పి అవతలకి వెళ్ళిపోయిందో కానీ వీళ్ళు విచ్చలవిడిగా రోడ్డు మీద వాళ్ళకు నచ్చిన విధంగా టీడీపీ గవర్నమెంట్కు ఓటేశావా అని అంటే చాలు వాళ్ళ మీద దాడి చేయడము, కొట్టడం, విపరీతంగా కొట్టడం. అరే సొంత కొడుకే తల్లిని నువ్వు ఎవరు కొట్టేసేస్తావు అంటే, అరే నీకు పలానా చేసినట్టు నువ్వు ఎత్తేస్తావు నాకు తెలియకుండా సొంత తల్లిని చంపిన వ్యవస్థ ఎక్కడైనా ఉన్నదా? ఇది అసలు పార్టీ ఏ పార్టీ కొట్టేస్తేంది, ఏ పార్టీ గెలిస్తేంది? నీ కొన్న తల్లిని నువ్వు ఎట్లా? అసలు ఇది వాళ్ళ పద్ధతేనా? నెల్లూరు ఇంకోసారి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అసలు
మానవత్వం అనేది ఉన్నదా, చచ్చిపోతుందా మీలో? ఆ? అసలు మైండ్ సెట్ కరెక్ట్ ఉన్నదా లేదా? మీ మైండ్ ఏమైనా దొబ్బిందా? ఇంత నికృష్టమైన చేష్టలకు పాల్పడడానికి కారణం ఏంటి? మీరు దోచుకోవడం ఆగిపోయిందనా, ఆగిపోతుందనా? లేకపోతే మీ బండారాలను బయటపడుతుంది అన్నా? ఎందుకు ఇలా చెప్పండి, మీరే ఆలోచించుకోండి. ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? అలాగే మీ కుటుంబ సభ్యులు, మీ వ్యవస్థ, మీ ఇంటి సర్కిల్లో ఉన్న వ్యవస్థను మీరు ముఖ్యంగా కాపాడుకోవాలి. ఎదుటి వాడి సంసారము, వాడి కుటుంబాన్ని కూడా కాపాడవలసిన అవసరం ఉన్నదా లేదా మీకు? వాడు ఏ కార్యకర్త ఏంటి, వాడి మీద దాడి చేయడానికి నువ్వెత్తబోతావు, వాడెత్తడు నీ దగ్గరికి. ఇవాళ ఉంటుంది కావచ్చు పార్టీ, రేపు ఊడుతుంది కావచ్చు. ఏ ముఖ్యమంత్రి గెలుస్తాడనేది మనకు అవసరం లేదు. ఫస్ట్ ముఖ్యంగా చూసుకోవాల్సింది మన కుటుంబ వ్యవస్థను. ఎవరైనా పెడతాడా నీకు? ఈరోజు నువ్వు కార్యకర్త అయ్యి నిన్ను తాగిచ్చో ఏదో చేసుకొని నిన్ను ఉసిగొలిపితే ఇంకొక కుటుంబం మీద, ఇంకొక వ్యక్తుల మీద నువ్వు దాడి చేస్తే దానికి అది అదే కుటుంబం ఇంకెవరు నీ కుటుంబం మీద వాళ్ళొచ్చి దాడి చేస్తే నీ పిల్లలు ఏం కావాలని ఒక్కసారి ఆలోచించుకోవా? నాకేది నేను నీ ధీమా ఎవరైనా కాదు. ఒక వ్యక్తి సరైన విధంగా ఉంటే ఎవడు జోలికి రాడు. ఆ సరైన విధానం నువ్వు ఎప్పుడైతే దాటవేస్తావో నీ అతదిష్టానికి ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు నీ అతదిష్టానికి రెడీ ఉంటారు. ఎందుకు ఉండరు? అప్పుడు నీ కుటుంబ పరిస్థితి ఏం కావాలి? ఎల్లకాలం ఉంటాడు ముఖ్యమంత్రి అన్నట్టు నీకు. ఇవాళ ఉంటాడు, 5 నెలల తర్వాత పోతాడు. కానీ నీ భార్య బిడ్డలు అనేది నీ ఎల్లకాలం నువ్వు జీవితం ఉన్నంత వరకు నువ్వు వాళ్ళతో గడపాల్సిన అవసరం ఉన్నది కదా. ఇలా చేయడం చాలా దుర్మార్గం, అమానుషం. మైండ్ సెట్ మార్చుకోండి. ప్రజలు చాలామంది ఇబ్బంది పడడానికి కారణం అనేది మీరు సృష్టిస్తున్నారు కాబట్టి మీకు గురించి ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీ అయితే ముఖం మీద ఉమ్మే విధంగా ప్రవర్తన అనేది మార్చుకోవాలి. మనిషి అనేవాడు ముఖం మీద ఉమ్మేలాగా నువ్వు ఉండకు. నువ్వు అలా ఉన్నావంటే నువ్వు ఊహించుకున్నట్టే, అంతే కదా. మనం ఆలోచించుకోవాల్సిన విషయం అంతే కదా. నువ్వు నీకు సరైన విధంగా నువ్వు ఉండగలిగితే నిన్నెవరైనా నీ జోలికి ఎవరైనా వస్తారా? ప్రజల మీద దాడి చేస్తే ఇవాళ నువ్వు దాడి చేయగలిగినవు, గుడ్డలు పట్టుకొని రోడ్డు మీద తిరగగలిగినవు. నిన్ను ఎవరైతే చూశాడో, వాళ్ళకి ఇంకో అపోజిషన్ పార్టీ వాళ్ళు నిన్నైతే ఎవరైతే గుర్తుపట్టి ఉన్నారో, రేపు వేరే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నీ మక్కి తిరగదంటారనేది నీకు కొంచెమన్నా ఆలోచన ఉండదా? చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 40-45 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి రేపు ముఖ్యమంత్రి అవుతున్నాడు. మీ మక్కిలు ఇరగద కొట్టడానికి ఖచ్చితంగా మీరు ఆ ఒళ్ళు గిత్త సాఫ్ చేసుకొని ఉండండి ప్రతి ఒక్కడు. అర్థమైందా? ఊరికినే ఇచ్చిపెట్టడు. ఉమ్మడి రాష్ట్రంలోనే లా అండ్ ఆర్డర్ను ఒక విధంగా నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అర్థమైందా? లా అండ్ ఆర్డర్ను ఏ విధంగా ఉంచాలి అనేది చంద్రబాబు నాయుడుకి తెలిసినట్టు ఇంకా ఇతరులకు ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా. అంత బాగా కాపాడి అంత బాగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి మనకు కాబోతున్నాడు, మీకు రాబోతున్నాడు. వచ్చిన సంగతి మీ తర్వాత మీకు గోషీలు ఊడిపోతాయి అనేది మాత్రం మీరు గ్రహించుకోవాలి. మీ గోషి ఊడదాకా కొడతారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా నటన అతని జీవితమే నటన. అసొంటి మనిషిని 5 ఏళ్ళు మీరు అనుభవించారు, ఇంకా అనుభవించడానికి మీరు ఇలా దాడులు చేస్తున్నారంటే అసలు ఒక తల్లి కడుపులో పుట్టినట్టేనా మీరు? కరెక్ట్ ఆలోచించుకోండి. మీకు అందరికీ తెలుసు, ఒక రాక్షస ఆనందం, ఒక రాక్షస పాలన అనుభవించి 5 సంవత్సరాలు అనుభవించున్నారు. ఇంకా అలాంటి వ్యక్తి కావాలని కోరుకోవడం నీచమది మీకు. అది ఏం చేసిందే? ఆంధ్ర ప్రజలు ఏం చేసిందే? ఒక కార్యకర్తవై ఉంటే నీకు
అది గెలవచ్చు ఓడిపోవచ్చు, నీదేదో నువ్వు చదువుకొని 10 రూపాయలు ఇస్తే తీసుకొచ్చుకొని నీ ఇంట్లో మనం మలుచుకొని పండి నీ వ్యవస్థను నువ్వు కాపాడుకోవాలి. కానీ ఆంధ్ర ప్రజలు అందరూ ఏం చేశారయ్యా? వాళ్ళ మీద తెగబడి కొట్టడానికి నువ్వెవడివి? గెలవచ్చు గెలవకపోవచ్చు, కారణం అనేది ప్రజలకు తెలుస్తుంది. ఎవరేం చేశారు, ఎవరేం చేయబోతారు అనేది ప్రజల గుండెలలో ఒక ఉంటుంది. అది నువ్వెవరిగా చెప్పడానికి? గుడ్డలు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని, కర్రలు పట్టుకొని ప్రజల మీద దాడి చేయడానికి నువ్వు ఎవడివి? రేపు చూసుకుంటారు. అందువల్ల టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక, అమలైనాక రేపు ఈకు సాపు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అంత నిద్రపోటు చంద్రబాబు నాయుడు మీ మీద ఖచ్చితంగా మీ కీళ్ళు ఇరిచి తీరుతాడు. ఎక్కడికక్కడి కీళ్ళు ఇవ్వకుంటే అసలు ఇచ్చిపెట్టాడు చంద్రబాబు నాయుడు. అర్థమైందా? నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. అర్థమైందా? ఎక్కడైనా కానీ ఒక మనిషి మీద గౌరవం, ఒక వ్యక్తిత్వం ఎలాంటిది, ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది నాకు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. నాకున్న రైట్ కాబట్టి మాట్లాడుతున్నాను. అర్థమైందా? ఎక్కడి నుంచి మాట్లాడడం అనేది మనకు ముఖ్యం